సిఎన్జి కొరతపై కీలక చర్చ ప్రధాని కార్యాలయంలో కీలక భేటీ జరుగుతోంది. దీనిపైన కేంద్ర మంత్రులు జయశంకర్, హర్దీప్ సింగ్ ప్రధాని మోదీతో సమావేశమయ్యారు. ఇతర ప్రత్యామ్నాయాలపై మోదీతో చర్చిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా గ్యాస్ కొరతపై ప్రజల్లో అనేక సందేహాలు ఏర్పడ్డాయి. హోటల్స్ వర్గాలు ఆందోళనలో ఉన్నాయి. ఈ తరుణంలో జరుగుతున్న సమావేశం ఆసక్తికరంగా మారింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎల్పీజీ, సిఎన్జి కొరతపై ప్రధాని కార్యాలయంలో కీలక భేటీ జరుగుతోంది. కేంద్ర మంత్రులు జయశంకర్, హర్దీప్ సింగ్ ప్రధాని మోదీతో సమావేశమయ్యారు. ఇతర ప్రత్యామ్నాయాలపై మోదీతో చర్చిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా గ్యాస్ కొరతపై ప్రజల్లో అనేక సందేహాలు ఏర్పడ్డాయి. అటు హోటల్స్ వర్గాలు కూడా ఆందోళనలో ఉన్నాయి. ఈ తరుణంలో జరుగుతున్న సమావేశం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. దీనిపైన పూర్తి సమాచారాన్ని మా చీఫ్ ఇన్పుట్ ఎడిటర్ నరసింహారావు అందిస్తారు. నరసింహారావు, ప్రధాని కార్యాలయంలో దీనిపైన ఎటువంటి భేటీ జరుగుతుంది, ఎటువంటి నిర్ణయం వెలువడే అవకాశం ఉందంటారు? భేటీ కాసేపటి క్రితం జరిగింది. మొత్తానికి ప్రధానమంత్రితో పాటు పెట్రోలియం శాఖ మంత్రి, అదేవిధంగా విదేశాంగ శాఖ మంత్రి కూడా ఈ భేటీలో పాల్గొన్నారు. తాజాగా భారతదేశంలో నెలకొన్న చమురు పరిస్థితి, అదేవిధంగా నిల్వలపైనే ప్రధానంగా చర్చించినట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా ప్రస్తుతం గత 2 రోజుల నుంచి దేశవ్యాప్తంగా ఆందోళన వ్యక్తం అవుతున్న ఎల్పీజీ గ్యాస్ కు సంబంధించిన అంశానికి సంబంధించి కేంద్రం ఒక స్పష్టమైన వైఖరిని వెల్లడించింది. ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. గత 2 రోజులుగా ఈ అంశానికి సంబంధించి కొంత ఎల్పీజీ కొరత ఏర్పడే అవకాశం ఉంది. ముఖ్యంగా డొమెస్టిక్ గానీ, అదేవిధంగా కమర్షియల్ సిలిండర్లకు సంబంధించి కొరత వస్తుందని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో దానికి కేంద్రం ఫుల్ స్టాప్ చెప్పింది. ఈ రోజు ప్రధానమంత్రి వద్ద జరిగిన సమావేశంలో దీనికి సంబంధించి క్లారిటీ ఇచ్చారు. ప్రధానమంత్రి కూడా అన్ని అంశాలపై సమీక్ష చేశారు. ఎక్కడెక్కడ కొరత ఉంది, ఏ రకంగా అధిగమించవచ్చు అనే అంశానికి సంబంధించి సమీక్ష జరిగింది. ఈ సమావేశంలో అధికారులు, ఆయిల్ కంపెనీలకు సంబంధించిన అధికారులు క్లియర్ గా చెప్పారు. ఎక్కడ కూడా ప్రస్తుతానికి కొరత లేదు. కొంత ప్యానిక్ అయితే వచ్చిన మాట వాస్తవమే, కానీ అన్ని రకాలుగా ప్రస్తుతానికి జాగ్రత్తలు తీసుకున్నాము. ఇప్పటికిప్పుడు ఎలాంటి సంక్షోభం కానీ లేకపోతే సమస్యలు వచ్చే అవకాశం లేదు. దీనికి సంబంధించినంత వరకు మాత్రం ఎల్పీజీ సిలిండర్లకు సంబంధించి గతంలో చెప్పిన విధంగానే ఇప్పటికే ఎస్మా ప్రయోగించిన నేపథ్యంలో ఫస్ట్ డొమెస్టిక్ కి సంబంధించినంత వరకు దానికి ప్రాధాన్యత ఇస్తారు. ఆ తర్వాత కమర్షియల్ సిలిండర్ కి సంబంధించినంత వరకు ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉంది. కొన్ని రాష్ట్రాలకు, ముఖ్యంగా సౌత్ స్టేట్స్ సంబంధించి దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించి కొంత ఆందోళన వ్యక్తం అవుతున్న నేపథ్యంలో అక్కడ సరఫరా గురించి కూడా ప్రధానమంత్రి సమీక్షించినట్టుగా తెలుస్తుంది. తమిళనాడు కానీ, అదేవిధంగా కేరళ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు సంబంధించినంత వరకు, కర్ణాటక కొన్ని ప్రాంతాలకు సంబంధించినంత వరకు ఇప్పటికే తమిళనాడు, కర్ణాటకకు సంబంధించి కొంత కొరత వచ్చింది. దీనివల్ల హోటల్స్ మూతపడుతున్నాయని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఈ అంశాలపైన కూడా చర్చించారు. ఎలాంటి ఇబ్బందికరమైన పరిస్థితి లేకుండా అన్ని రకాలైన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రధానమంత్రి ఆదేశించినట్టుగా మనకు తెలుస్తుంది. అంటే ఏంటి నరసింహారావు, ఇప్పుడు కొరత ఏర్పడిన నేపథ్యంలో ధరల్ని సేమ్ అలాగే మళ్ళీ తగ్గించే అవకాశాలు ఏమైనా ఉంటాయా? ఎందుకంటే ఇప్పటికే హోటల్స్ వర్గాలు కూడా ఆందోళన చెందుతున్నాయి, మూతపడ్డాయి. కొన్ని చోట్ల హోటల్స్ తెరుచుకోవట్లేదు, అంటే ఆ రేట్కి కొనలేక మూతపడుతున్నాయి కదా. మరి ఈ నేపథ్యంలో తగ్గించే అవకాశాలు ఏమైనా ఉంటాయా? ప్రధానంగా మొన్న పెంచినది పూర్తిగా ఒకవైపు డొమెస్టిక్ కి 60 రూపాయలు పెంచారు. అదేవిధంగా కమర్షియల్ కి సంబంధించి 100 రూపాయలకు పైగా పెంచారు. కానీ ఇప్పుడు కమర్షియల్ కి సంబంధించినంత వరకు హోటల్ యజమానులు ధరల కన్నా ప్రధానంగా కొరత గురించి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సిలిండర్ల కొరత ఎక్కువగా ఉంది, పంపిణీ లేదు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వమే రిస్ట్రిక్షన్స్ విధించింది. ఎక్కడికెక్కడ కేవలం డొమెస్టిక్ అంటే గృహ అవసరాలకు వాడే ఎల్పీజీకి మాత్రమే ప్రాధాన్యత ఇవ్వండి తప్ప కమర్షియల్ కి కాదని చెప్పడం వల్ల చాలా ప్రాంతాలకు, తమిళనాడు, కర్ణాటక ప్రాంతానికి సంబంధించినంత వరకు కొంత ఇబ్బంది అయింది. అక్కడ అందుకోసమే గ్యాస్ అందుబాటులో లేని కారణంగానే తాము దీన్ని మూసివేయాల్సి వస్తుందని చెప్పేసి హోటల్స్ అసోసియేషన్ కూడా పేర్కొన్న పరిస్థితి అనిపించింది. ఇక ధరలకు తగ్గింపుకు సంబంధించి ఇప్పట్లో కేంద్ర ప్రభుత్వం ఆ నిర్ణయం తీసుకునే అవకాశం లేదు. ఎందుకంటే సిలిండర్లపై ధరలకు సంబంధించినంత వరకు ఈ సంక్షోభానికి సంబంధం లేదని చెప్పేసి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో ప్రస్తుతానికి కొరతను అధిగమించే విషయంపైనే కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించినట్టుగా కనిపిస్తుంది. రైట్ నరసింహారావు, థ్యాంక్ యూ. మరో బ్రేకింగ్